వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు క్యాంపులను నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపుల్లో వ్యాధులను గుర్తించడం కోసం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వృద్ధులు, పొగ తాగేవాళ్లు, ఆల్కహాల్ సేవించేవారు, డయాబెటీస్, ఇతర వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి సోమ, మంగళ, గురు, శుక్రవారం రోజుల్లో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి టీబీ ముక్త్ భారత్ అభియాన్ డాక్టర్ రవీందర్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 66 క్యాంపులను నిర్వహించినట్లు చెప్పారు. జనాభా ప్రాతిపదికంగా జిల్లాలో 4,60,000 మందికి గాను 63,000 మందికి టెస్టులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ జిల్లాలో ముఖ్యంగా మా టీబీ సిబ్బంది మర్పల్లి, పరిగి, కొడంగల్, వికారాబాద్, తాండూరు ఈ 5 పట్టణాలలో మేము ఈ క్యాంపులు ప్రారంభించడం జరిగింది. వికారాబాద్ జిల్లా జనాభా దాదాపు 9 లక్షల పైన ఉన్నది. అంటే ఒక 50% వరకు మనము జనాభాను కవర్ చేయడం జరిగింది. దీనిలో మనము స్క్రీనింగ్ వచ్చేసి 60,000 మందికి మనము స్క్రీనింగ్ చేస్తే దాంట్లో 5,000 మందికి గాను లక్షణాలు ఉన్నట్టు బయటపడ్డది. ఈ 5,000 మందిలో ఎక్స్రే దాదాపు ఒక 980 మందికి మనము ఎక్స్రే 102 వెహికల్స్ సహాయంతో దగ్గరలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి ఎక్స్రే ప్లాంట్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఎక్స్రే చేపించడం జరిగింది.